టైం 4 అవుతుంది ఇంకా ఒక్కడు లేవలే. అందుకే ఈ హాస్టల్ వాడడం చేయకూడదు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? భాస్కర్ సార్, వాట్ ఈస్ తీటా? ఏం లేదు సార్, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీని గెలుపుతాడు, వానికో తీట. నువ్వు ఉన్నావు, కెమిస్ట్రీ టీచర్ని గెలుపుతావు, నీదో తీట. ఎవరి తీట అంది? అనవసరంగా ఎదవనైపోయానా? వాట్ ఈస్ నాసా సార్? ఇప్పుడు నువ్వు మాకు పెడుతున్నావు చూడు, అదే నాసా సార్. పరిచి సార్, పెద్దగిన తర్వాత ఏమైతావు? నిద్ర పోతా సార్. ఎందుకు? అంటే అప్పుడు నిద్ర వస్తాయి కదా సార్. ఫ్యూచర్లో ఏమైదాం అనుకుంటున్నావు? నేనేం కాను సార్, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లేదని చెప్పినావు కదా సార్. అరే రియాజ్, మనం కూడా ముంబై పోదాం రా, ఏదో మార్పులు వస్తాయి. మనం ముంబై పోయినా దుబాయ్ పోయినా ఏం రావురా. లాభం ఉంది కదా, ఇద్దరు ఒకే టికెట్ లో వెళ్ళొచ్చు. అన్న రాత్రి పూట చన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాను అన్న. ఎండాకాలం ఏ నీళ్ళతో చేస్తే తోలు ఊడిపోద్ది. రోజుకి నాకు 100 ఫోన్లు రియాజ్ నీ పెళ్ళెప్పుడు టార్చర్ పెడతా ఉన్నాను. నాకు గంటకు 100 ఫోన్లు వస్తున్నాయి. రియాజ్ గారికి పెళ్లి చేయాలి, నంబర్ చెప్పండి అని. ఇమ్మంటే వాళ్ళకి ఇదేరా నా బిజినెస్. రామ్ ప్రసాద్ స్క్రాప్ కొట్టు. రామ్ ప్రసాద్ స్క్రాపా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమండి? ఏంటండి? మాది రాత్రి మనసు విరిగిపోయింది, 2 కోళ్లు మిగిలాయి. నువ్వు సామాన్యుడు కాదురా. మంచాలు ఇరిగిందండి. రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, వాళ్ళ బ్యాటింగ్ చూసి విపరీతంగా ఎంజాయ్ చేశానండి, అంతే ఇరిగిపోయింది. ఇంకేం తెచ్చావా? తెచ్చానండి. ఇదిగో ఈ సాప్ మొత్తం సిరిగిపోయింది చూడండి. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఇది ఐపీఎల్ డిపిఎల్ దొరబాబు ప్రీమియర్ లీగ్ లో ఉంది. లేదండి, ఐపీఎల్ మ్యాచ్ డైలీ చూస్తాను నేను. నాకు బ్యాట్స్మెన్ అంటే ఇష్టం. ఎలా దొరబాబు ఎలా? దొరబాబు గారు, ఐపీఎల్ ఈ క్రికెట్ మ్యాచ్లు గ్యాప్లు వస్తాయి కదా, అవును, అప్పుడేం చేస్తారు? బీపీఎల్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. ఖుష్బు గారు చూడండి ఎంత మంచి వాళ్ళు. వాళ్ళ ఆయన నిన్న 10 పట్టు చీరలు కొనిచ్చారంట. నాకు అలాంటి అందమైన భార్య దొరకలే గాని పట్టు చీరలు అంటే పట్టు చీర ఫ్యాక్టరీయే కొంటా తెలుసా? ఏంటి ఈ చీర కట్టుకున్నావు? చీరలన్నీ నలిగిపోయినాయి, చినిగిపోయినాయి, మీకు తెలియదా ఏంటి? శివాజీ గారు, నలిగిపోయినాయి చినిగిపోయిన అంటే నేనేదో చేసా అనుకున్నారు. నేను అనుకోనుగా. నమస్కారం సార్. నమస్తే. ఏం చేస్తారు సార్? సాఫ్ట్వేర్. 20 lakhs ఫర్ యానం. 5 లక్షలు పర్ రాజమండ్రి. 2 lakhs ఫర్ నసాపూర్ విత్ నసాపూర్ ఎక్స్ప్రెస్. ఏమండి, ఈ చీరలో ఎలా ఉన్నాను నేను? చాలా అందంగా ఉన్నావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రష్మి కంటే నువ్వే బాగున్నావు. ఈ మధ్య నేను తెల్లగా తయారైన కదా. మోస్తావా? రోజుకి 1-2 అబద్ధాలంటే చెప్తాను. తెల్లవారులు అబద్ధాలు చెప్పాలంటే నా వల్ల కాదు అసలు. అవును, నిన్న ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగితే ఏం చెప్పారు మీరు? వంటగదికి వరండాకి మధ్యలో ఉన్నానని చెప్పాను. బుద్ధుందా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. వస్తే మొద్దు మొహమా ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఎవరన్నా అడుగుతాడు అసలు? పక్క రాజ్యం వల్ల కరువు వచ్చిందట, మనం ఏదన్నా సహాయం చేయొచ్చా? 100 మంది సెలిగత్తులు పంపించండి, కరువు అంతా తీరిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? మహామంత్రి, మనకు పావురంతో పక్క రాజ్యం వాళ్ళ సందేశం పంపారట, అందిందా? సందేశం కోసం పంపారా? కూర కోసం ఏమనుకుని వండుకుని తినేసా. పావురాన్ని కాలుకున్న ఆ లేఖనన్నా చదవలేదా? అది మసాలా ప్యాకెట్ నా కూరలోనే పడదొబ్బాను. ఈ తెలివి పరీక్ష పెడతాను. ఇతనే మా ఆస్థాన కవి. తిని ఎలా చెప్తాడో మీరు ఐస్ట్రీస్ అలానే చెప్పాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పాల్గొన్ను చూడు జాన వేరయ్యా పురుషు వెంది వేరయ్యా పుష్సరాభిరామై నిరయేమా. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడరు జాడ వేరయ్యా. వాడిలా చెప్పండి, మీలా కాదు. మీలా మేము కూడా చెప్తాం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.